ప్రతి పనికి నా దగ్గర పర్ఫెక్ట్ మ్యాప్ ఉంటుంది, పర్ఫెక్ట్ లైన్ ఉంటుంది. నేను 100% పర్ఫెక్ట్గా ఆలోచించిన తర్వాతనే నాకు బాగుంటుంది అని అనిపిస్తే ఒక అడుగు ముందుకేస్తాను. సూపర్ సార్, సూపర్. లేకుంటే నా కోరిక ఎంతటిదైనా కూడా నేను డ్రాప్ అయిపోతాను. అదే సార్. మీకు అసలు ఎప్పుడు అనిపించింది సార్ మీరు నటుడు అవ్వాలని చెప్పని? అంటే మీలో ఎప్పుడు కలిగింది సార్? నో నేను చెప్పాను కదా, నేను ఒక నటుడిని అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే అదే ఏ టైంలో కలిగిందని? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నటుడిని అనే ఫీలింగ్. దానికి కారణం నాకు తెలియదు. నేను ఎక్కడ నటన నేర్చుకోలేదు, నేను ఇన్స్టిట్యూట్లో చేరలేదు, నాకెవరు గురువులు లేరు. నటన అనేది నేను స్వతహాగా నటుడిని అనే ఫీలింగ్ నాలో మొదటి నుంచి ఉన్నది. సార్ అంటే మీరు ఇప్పుడు నటుడు అని గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు ఇప్పుడు ఈ టైం పట్టింది సార్. మీరు అంతకుముందు మీరు వర్క్ చేశారు, జాబ్ చేశారు. అవును. అంటే మీరు అప్పుడు కూడా అనుకున్నారు సార్ జాబ్ ఎందుకు, అంటే ఉన్న లోపల ఫీలింగ్ అది ఉంది కదా, క్విట్ చేసి వెళ్దామని చెప్పని అప్పుడు ఏమని అనుకున్నారా? నేను అది చెప్పాను కదా, నేను ప్రణాళిక లేకుండా